रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शृङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च। శివ మూడు కనుల కలవాడు, మెడలో పాముని హారంలా ధరించేవాడు, ఒక చేతిలో డమరుకంతో ఉన్న త్రిశూలాన్ని పట్టుకుని తల మీద పొంగే గంగానది అర్ధచంద్రుణ్ణి కిరీటం వల్ల ధరించేవాడు, ఎల్లప్పుడూ భస్మాన్ని ఒంటి నిండా పూసుకుని శ్మశానంలో ఉండేవాడు, కోరిన కోరికని ముందు వెనక ఆలోచించకుండా తీర్చే బోళాశంకరుడు, చెంబుడు నీళ్లు భక్తితో పోసిన లేదా కోపంతో విసిరేసిన పులకరించిపోయి కష్టాల్ని తీర్చే అభిషేక ప్రియుడు, మనసును మదించి మన్మధుణ్ణి దహించిన నిశ్చలతత్వం కలవాడు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదంటారు. మనకి ఈ సృష్టిని నడిపించేది ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. మనం శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నీళ్లు పాలు ఇవేమీ పైన ఉండవు, అన్నీ జారి కింద పడిపోతాయి. దాని అర్థం జీవితంలో ఏది మిగలదు, అన్నీ జారి కింది పడిపోవాల్సిందే అనేది శివుడికి అభిషేకం చేయడమే సింబాలిజం. లింగానికి నిత్యం నీటితో అభిషేకం చేస్తారు, కలశంలో నుంచి ఒక్కొక్క చొక్కే పడుతుంది. ఇట్ రిప్రజెంట్స్ కంట్రోల్ ఓవర్ క్రియేషన్. ఈ సృష్టిలో ఆడ మగ ఇద్దరు సమానమే అనే జనరల్ ఈక్వాలిటీ ఎప్పటి నుంచో వస్తుంది. ఇద్దరూ సమానమే అని అర్ధనారీశ్వరుడి రూపంలో మరియు మనం శివాలయంలో పూజించే శివలింగం సింబల్ ఆఫ్ ది క్రియేషన్ అని రిప్రజెంట్ చేస్తుంది. పైనున్న లింగం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సింబల్ అయితే కిందున్న పీఠం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సింబల్. ఆ రెండూ కలిస్తేనే సృష్టి అని తెలియజేస్తుంది. సెక్స్ వాజ్ నెవర్ అవుట్లాడ్ ఇన్ ఇండియా, బట్ ఇట్ వాజ్ ఎ డివైన్ రివరెన్స్. మరో జీవాన్ని పుట్టించే ప్రక్రియ పాపం ఎలా అవుతుంది? ఇంకో జీవి పుట్టించడం అంటే శివతత్వాన్ని పుట్టించడమే, అది ఆరాధన అవుతుంది, శివుడికి పూజించడం అవుతుంది. అండ్ ఈ రెండూ కలిస్తేనే సృష్టి అని రిప్రజెంట్ చేస్తాం. ఇదే విషయాన్ని షట్చక్రంలో కూడా చెప్తారు. హెక్సాగాన్, ద అప్పర్ ట్రయాంగిల్ సింబలైజెస్ ఫర్ యోని అండ్ ద లోయర్ ట్రయాంగిల్ సింబలైజెస్ ఫర్ ద ఫాలస్. అందుకే శివపార్వతులకి పుట్టిన వాడిని షణ్ముఖుడు అంటారు, అంటే 6 ఫేసెస్ గాడ్ దట్ రిప్రజెంట్స్ ద హెక్సాగాన్ అండ్ ద క్రియేషన్. ఎలాగైతే అర్ధనారీశ్వరుడిలోనూ అండ్ శివలింగంలోనూ జనరల్ ఈక్వాలిటీని రిప్రజెంట్ చేశారో, అలాగే ఇన్ఫినిటీ అంత ఎత్తు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లేని ఒక లింగం బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని తుంచేసింది. దాన్నే లింగోద్భవం అంటారు. ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే, ఎవరైతే నేను గొప్ప నేను గొప్ప అంటారో వాటికి తుంచివేయడంలో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. నమ శివాయ అనే పలికే ఈ 5 సిలబల్స్ 5 ఎలిమెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. దాన్నే భూత అంటాం, అంటే పంచభూతాలు: భూమి, నిప్పు, గాలి, నీరు, ఆకాశం. అందుకే శివుణ్ణి పంచముఖుడు అని కూడా అంటారు. సరే, శివరాత్రి రోజు అందరూ ఇవాళ శివరాత్రి ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి అంటారు. అసలు ఈ రెండింటికి అర్థం తెలుసుకుని ఈ పాడ్ని ఎండ్ చేసేద్దాం. ఉపవాసం అంటే సాంస్క్రిట్లో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. అంటే శివతత్వానికి దగ్గరగా ఉంటూ శివుణ్ణి అర్థం చేసుకోవడం. మరి జాగరణ అంటే? జాగరణ అంటే బీయింగ్ అవేర్. ఫర్ వాట్ బీయింగ్ అవేర్? బీయింగ్ అవేర్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ శివ. అంతేకాని నిద్ర మానేయడం కాదు. పుట్టిన ప్రతి మనిషికి చావు వస్తుంది, అది పక్కా. సో దాని గురించి భయపడకుండా మన ధర్మం ఏంటో మనం చేసుకుంటూ పోవడమే అనే ఆ ఫిలాసఫీ గురించి ఆలోచించడమే జాగరణ. సో ఇది శివరాత్రి పాడ్. మళ్ళీ తదుపరి అధ్యాయంలో కలుసుకుందాం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.